హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 10. లోపలికి వచ్చిన శివాని చేతులు నలుపుకుంటూ, నైట్ మీ అబ్బాయి నన్ను ఇక్కడే ఉండమని చెప్పడం మీరు కూడా విన్నారు కదా. నేను ఇక్కడ ఉండలేను సార్. కష్టమో నష్టమో నాకంటూ ఓ ఇల్లుంది, అక్కడే ఉంటాను. మీరు మీ అబ్బాయితో ఒక్క మాట చెప్తే వింటారు అంది శివాని. దానికి ఆయన నవ్వి, నీ ఆత్మాభిమానం నాకు తెలుసు తల్లి, కానీ నేను ఒక్క మాట చెప్తే తప్పుగా అనుకోవు కదా అన్నారాయన. అయ్యో పెద్దవారు, అలా అనకండి, చెప్పండి అంది శివాని కూడా వినయంగా. రుద్ర అన్నాడని కాదు తల్లి, ఒంటరిగా ఆ పసివాడితో నువ్వటువంటి చోట ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. నైట్ ఏం జరిగిందో తెలిసింది. నీకు మీ ఇంట్లో ఫ్రీగా ఉండడం ఇష్టం లేకపోతే ఒక పని చెయ్యి. అక్కడ ఎంత రెంట్ ఇస్తావో అంతే ఇచ్చి మా పెంట్ హౌస్లో ఉండొచ్చు. ఇక్కడ నిన్ను నీ స్వేచ్ఛని ఎవ్వరూ అడ్డుకోరు. ఏమంటావమ్మా అన్నారు ఆయన. శివాని ఆలోచిస్తూ, సరే సార్, మీరన్నట్టయితే నాకే అభ్యంతరం లేదు అంది శివాని. దానికి ఆయన నవ్వి, గుడ్, ఈ పూటకి ఇక్కడే అడ్జస్ట్ అవ్వమ్మా. ఈవినింగ్కి నీ లగేజ్ వస్తుంది. పెంట్ హౌస్లో ఉండండి. పదమ్మా టిఫిన్ చేద్దాము. ఏడి మా హీరో అన్నారాయన బన్నీ కోసం చూస్తూ. వాడు రూమ్లోనే ఉన్నాడు సార్. మేము టిఫిన్ బయట ఎక్కడైనా తింటాను సార్ అంది శివాని మొహమాటంగా. ప్రతాప్ గారు నొచ్చుకుంటూ, నీకు మా మీద ఇంకా కోపం పోలేనట్టుంది. మా వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నా, క్షమించు తల్లి అన్నారు ఆయన. అయ్యో అంత మాట అనకండి, నాకు ఎవరి మీద ఏ కోపం లేదు అంది. కానీ శివానికి ఏం చేయాలో అర్థం కాలేదు. బన్నీ అందరి మీద చాలా కోపంగా ఉన్నాడు. టిఫిన్ ఇక్కడ చేయాలంటే వాడిని ఇప్పుడు ఏమని చెప్పి ఒప్పించాలి అనుకుంటూ తన రూమ్కి వెళ్తున్న శివాని చేతిని పట్టుకుని కోపంగా పైనున్న తన రూమ్లోకి లాక్కుని పోయాడు రుద్ర. సార్ ఏం చేస్తున్నారు, నన్ను వదలండి అంటూ శివాని తన చేతిని వెనక్కి లాక్కోవాలని చూస్తుంటే రుద్ర ఉడుం పట్టు ముందు తన బలం ఏ మూలకి సరిపోలేదు. శివాని భయంగా ఇంట్లో ఎవరైనా తమని ఇలా చూస్తే ఏమనుకుంటారో అనుకుంటూ చుట్టూ చూసింది. కానీ ఆ టైంలో ఎవరూ బయట లేకపోవడం, పని వాళ్ళు కూడా లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది శివాని. తన రూమ్లోకి రాగానే శివానిని గోడకి లాక్ చేసి రుద్ర దగ్గరగా వచ్చి, నేనేం చెప్పొచ్చాను, నువ్వేం చేస్తున్నావు, నాటకాలు బాగా ఆడుతున్నావు, కానీ ఇక్కడ ఉంది రుద్ర అని నీకు తెలియదా? అందరి దగ్గర చేసినట్టు నా దగ్గర నీ పర్ఫార్మెన్స్ చూపించావంటే నీకు నేనంటే ఏంటో చూపించాల్సి వస్తుంది. అంత దూరం తెచ్చుకోకు అంటూ తన వైపు సూటిగా చూస్తూ చెప్తున్న రుద్రకి దూరం జరగాలి అన్న చూస్తున్న శివాని అతని మాటలకి అయోమయంగా, ఇప్పుడు నేనేం చేశాను సార్, నేనేం నాటకాలు వేశాను అని అడుగుతుంది. నిజంగా గుర్తులేదా? నేను కాఫీ అడిగి ఎంతసేపు అయిందే, ఎందుకు తీసుకురాలేదు అన్నాడు రుద్ర సీరియస్గా. సార్ ఈ విషయం దూరంగా ఉండి కూడా అడగొచ్చు కదా, కిందనే అడిగి ఉన్నా సరిపోయేది, ఇక్కడి దాకా లాక్కు రావాలా? ముందు మీరు నాకు దూరం జరగండి అంది శివాని. తనకి రుద్రని అంత దగ్గరగా చూస్తుంటే ఏదోలా అనిపించి, నిన్ను ఏమైనా అందామంటే ఈ ఇంట్లో నీకు ఎక్కువ ఫ్యాన్స్ కదే, అందుకే ఎవరు ఉండరని ఇక్కడికి లాక్కొచ్చింది. అది సరే, నేనిలా నీకు దగ్గరగా ఉంటే ఏమైంది నీకు అని హస్కీగా కళ్ళెగరేస్తూ అడిగాడు రుద్ర. మీరు అనుకునే టైప్ నేను కాదు సార్. అందరితో చేసినట్టు నాతో మిస్బిహేవ్ చేయకండి, దూరం జరగండి ప్లీజ్ అంది శివాని. రుద్ర తన వైపు రొమాంటిక్గా చూస్తూ, నేను ఎవరితో ఎలా ఉంటానో నీకు తెలుసా, చూసావా నన్ను అన్నాడు. శివాని సమాధానం చెప్పకుండా మొహం తిప్పేసరికి రుద్ర తన బుగ్గలు ఒత్తిపట్టి తన వైపు తిప్పుకుని, చెప్పవే
నేను వేరే వాళ్ళతో ఎలా ఉంటానో ఎప్పుడైనా చూసావా అని రుద్ర అడుగుతుంటే, మీరేంటని నాకు తెలుసంది మెల్లగా శివాని. రుద్ర తనని ఇంటెన్స్గా చూస్తూ బొటని వేలితో తన బుగ్గలని నిమురుతూ, ఓహో అవునా, నేను ఈ ఇంటి మనిషినని నీకు నిన్ననే కదా తెలిసింది, మరి నా గురించి అంత బాగా ఎలా తెలుసుకున్నావు అని డౌట్గా చూస్తూ కళ్ళెగరేశాడు రుద్ర. మీ ఫేస్ చూడకపోతే ఏంటి, మీరు ప్రతాప్ సార్ కొడుకు అని, ఏం చేస్తారో ఎలా ఉంటారని ఇక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుండి బయట అందరికీ తెలుసు, అలా వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను అంది శివాని సిన్సియర్గా. ఓకే గుడ్, బాగానే తెలుసుకున్నావు, కానీ నాకు చెప్పిన పని చేయకపోయినా నన్ను మోసం చేయాలని చూసినా లేక అబద్ధాలాడినా నచ్చదని, అలా చేసిన వాళ్ళకి నేను పనిష్మెంట్ మామూలుగా ఇవ్వనని ఎవ్వరూ చెప్పలేదా నీకు అన్నాడు సాగదీస్తూ రుద్ర. శివాని సూటిగా చూస్తూ, నేను మోసం చేయను, అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు, మరి నేను ఆ విషయం తెలుసుకోకపోయినా నష్టం లేదు కదా సార్ అంది. అన్నీ బాగానే చెప్పావు, మరి నేను చెప్పిన పని చేయకపోతే పనిష్మెంట్ ఇస్తానని తెలుసుకోలేదా అన్నాడు రుద్ర నవ్వుతూ. లేదని శివాని తల అడ్డంగా ఊపింది. నువ్వివాళ 2 మిస్టేక్స్ చేశావు. ఒకటి, నాకు కాఫీ తీసుకురాలేదు. 2, నా పనులన్నీ నువ్వే చేయాలని చెప్పినా చేయలేదు. ఒకదానికి ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ నువ్వు 2 తప్పులు చేసావు కాబట్టి వాటికి శిక్ష వేయకుండా ఉంటే నీకదే అలవాటుగా మారుతుంది అన్నాడు రుద్ర సైడ్ స్మైల్తో. శివాని కంగారుగా, సార్ నాకు స్కూల్ టైం అయింది, వెళ్ళాలి, లేదంటే టీచర్కి డిసిప్లిన్ లేదు, పిల్లలకి ఏం నేర్పుతావు అంటారు కదా, మీరు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఈవినింగ్ వచ్చాక తీసుకుంటాను అని రిక్వెస్ట్ చేసింది శివాని. మంచి ఎస్కేపింగ్ కారణం వెతుకుతున్నావు, గుడ్, బట్ నాకు కూడా టైం లేదు. నీకు ఒకేసారి పనిష్మెంట్ గురించి చెప్పేస్తాను. నువ్వు చేసిన తప్పుకు నేను వేస్తున్న శిక్ష, ఈ రోజు నుండి నేను ఇంట్లో ఉన్నప్పుడు లేవగానే కాఫీ ఇవ్వడం, నాకు డ్రెస్ తీసి పెట్టడం, నేను ఫుడ్ తినేటప్పుడు పక్కనే ఉండి అన్నీ సర్వ్ చేయాలి, నేను తిన్న తర్వాతనే నువ్వు ఫుడ్ తినాలి డైలీ, నేను చెప్పిన అన్ని పనులు కాదు కూడదు అనకుండా చేయాలి, లేదంటే అని ఆగి శివాని పెదవి వైపు ఇంటెన్స్గా చూస్తూ, నేనేంటని బయటున్నా టాక్కి నువ్వు బలవుతావు అని రుద్ర మాటలు పూర్తవ్వకుండానే శివాని భయంగా, వద్దు వద్దు, మీరేం చెప్పినా ఆ పనులు నేను చేసి పెడతాను, ప్లీజ్ ఈ ఒక్క పూటకి వదిలేయండి సార్ అని రుద్రని రిక్వెస్టింగ్గా అంది. ఓకే, అన్నిసార్లు అడిగావు కాబట్టి వదిలేస్తున్నా, బట్ నైట్కి నేను వచ్చిన తర్వాత నా పనులన్నీ నువ్వే చేయాలి, అప్పుడు సాకులు చెప్పావంటే ఏం చేస్తానో తెలుసుగా అంటూ ఇంకాస్త దానికి దగ్గరగా జరిగి హస్కీగా అడిగాడు రుద్ర. చేస్తాను, మీ పనులన్నీ నేనే చేస్తాను అని భయంగా చెప్పింది శివాని. సరే ఇకపో అని తనని వదిలి రుద్ర దూరం జరగగానే పరుగు పెడుతున్నట్టుగా వెళ్తున్న శివానిని చూసి నవ్వుకుంటూ ఆఫీస్కి రెడీ అవ్వడానికి వెళ్ళాడు రుద్ర. చెమటలతో తన రూమ్కి వచ్చిన శివాని బన్నీ చూడకుండా గబగబా తుడిచేసుకుని, రౌడీగాడు ఎంత భయపెట్టాడు, వాడిని చూస్తేనే నాకు ఆ కళ గుర్తు వచ్చి భయపడి చేస్తుంటే, ఇప్పుడు ఇతగాడు ఇంత దగ్గరగా వచ్చి నాకు ఊపిరాడకుండా చేశాడు, వాడి మొహన ఒక కాఫీ టైంకి ఇంట్లో ఉంటే ఆ భోజనం ఏదో పెట్టేస్తే పోయే, అంతోటి దానికి వాడితో నాకెందుకు తగువు అనుకుని వెనక్కి తిరిగి, నాన్న బన్నీ వెళ్దాం పదా అంది శివాని ఫేస్ మీద నవ్వు పులుముకుని. ఓకే మమ్మా అంటూ తన బ్యాగ్ తీసుకున్న బన్నీని ఎత్తుకుని బయటకు వచ్చింది శివాని. సురేఖ తన పిల్లలకి టిఫిన్ తినిపిస్తూ వాళ్ళని చూసి చిరునవ్వుతో, రా బన్నీ టిఫిన్ చేద్దువు, నీకు కూడా స్కూల్ టైం అవుతుంది కదా అంది. కానీ వాడు కోపంగా మొహం తిప్పేసి, మమ్మ మనం బయట తిందామన్నావు కదా అని మెల్లగా అడిగాడు బన్నీ. రుద్ర మెట్లు దిగుతూ
వాడి కోపాన్ని చూసి వీడి కోపం అచ్చు నాకులాగే ఉంది అని నవ్వుకున్నాడు. బబ్లు శివానీని చూడగానే తల దించుకోవడం చూసిన రుద్ర మనసులో అసలు వీడెందుకు ఇదంతా చేశాడో అడగాలి, దీని మీద వీడి కోపం ఎందుకో కనుక్కోవాలి అనుకుని నేరుగా వచ్చి డైనింగ్ చైర్లో కూర్చుని శివాని వైపు చూశాడు రుద్ర. అందరూ ఉండడంతో శివాని ఏం తెలియనట్టు బిహేవ్ చేయడం చూసి రుద్ర పళ్ళు నూరుతూ, దీనికి గోరోజునం చిన్నగా లేదు, ఇందాకంత చెప్పగా కూడా గేర చూపిస్తుంది, చెప్తాను నీ సంగతి అనుకొని ఎవరుంటే నాకేంటి అన్నట్టు శివానీని సూటిగా చూస్తూ, ఓయ్ రా, వచ్చి వాడికి నాకు టిఫిన్ పెట్టు అని ఆర్డర్ వేశాడు రుద్ర. అతను శివానీని అలా ఏకవచనంతో పిలవడంతో అందరూ రుద్ర వైపు ఆశ్చర్యంగా చూస్తే శివాని చంకలో ఉన్న బన్నీ మాత్రం రుద్రని కోపంగా చూస్తూ, మీ టిఫిన్ మాకేమీ వద్దు అన్నాడు బన్నీ పొగరుగా. శివాని టక్కున వాడి నోటి మీద చెయ్యి వేసి, నాన్న, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు, వాళ్ళు నిన్ను తప్పుగా అనుకుంటారు అంది మెల్లిగా. శివాని అందరి వైపు ఇబ్బందిగా చూసి, సారీ, ఏమనుకోకండి, వాడికి కోపం కాస్త ఎక్కువ, అందుకే అలా అంటున్నాడు అని రిక్వెస్ట్ చేసింది. శివాని రిక్వెస్ట్ని ఖాతరు చేయని భవానీ మాత్రం కోపంగా, రే, వేలిడంత లేవు, నువ్వు మా రుద్ర మాటలకు ఎదురు చెప్తావా అని గదిమింది. భవానీ, చిన్నపిల్లాడితో అలాగేనా మాట్లాడేది అని కసిరారు ప్రతాప్ గారు ఆవిడని. అది కాదన్నయ్య, వాడు మన రుద్రతో ఎలా మాట్లాడుతున్నాడో చూడు అంది ఆవిడ ఇంకా కోపంగా బన్నీనే చూస్తూ. పసివాడు వాడు, వదిలే. నాన్న బన్నీ, ఈ తాతయ్య కోసం ఇక్కడ తినొచ్చు కదా బంగారం అంటూ రిక్వెస్ట్గా అడిగారు ప్రతాప్ గారు బన్నీని. శివాని బన్నీని చూస్తూ, ఓకే చెప్పు బంగారం, ఆయన కోసం, పాపం తాతయ్య కదా అంది బ్రతిమాలుతూ ఆమె. బన్నీకి కూడా ఆయనంటే ఉండే ఇష్టంతో ఓకే అన్నట్టు తలూపాడు బన్నీ. ఏంటో మన దగ్గర పని చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అని గొణిగింది భవానీ. స్నేహ చైర్లో నుంచి లేచి వచ్చి శివాని చేతిలో ఉన్న బన్నీని ఎత్తుకుని సన్నీ పక్కన కూర్చోబెట్టి, నేను తినిపించనా అని ప్రేమగా వాడి తల నిమురుతూ అడిగింది. దానికి వాడు, అమ్మ పెడుతుందా ఆంటీ అన్నాడు ముద్దుగా. మీ అమ్మ కూడా తినాలి కదా నాన్న, నీకు మళ్ళీ స్కూల్కి టైం అవుతుంది కదా, నేను పెడతాను తిను అని ఆప్యాయంగా వాడికి టిఫిన్ పెట్టింది స్నేహ. శివానీని చూసి సైగ చేశాడు రుద్ర పెట్టమన్నట్టు. ఈ సైకోగాడికి ఎవ్వరున్నా లెక్కలేదనుకుంటా అని తిట్టుకుంటూ రుద్రకి టిఫిన్ పెట్టి అక్కడే నిలబడింది శివాని. నువ్వు కూడా కూర్చో తల్లి, నీకు లేట్ అవుతుంది కదా అన్నారు ప్రతాప్ గారు. పర్వాలేదు సార్, నేను తర్వాత తింటాను అంది శివాని రుద్ర కండిషన్ గుర్తుకు వచ్చి. రుద్ర కూడా శివానీని చూస్తూ, గుడ్, ఇలాగే ఉండు అన్నాడు చిన్నగా, ఆమెకి మాత్రమే వినిపించేలాగా. శివాని మనసులో అతన్ని తిట్టుకుంటూనే అతను తినే వరకు వెయిట్ చేసి రుద్ర లేచి వెళ్తుంటే హమ్మయ్య అనుకుంది. అంతలో రుద్ర తన చేయి కడుక్కుని వచ్చి శివాని చీర కొంగుకి తన చేతి తడి తుడుచుకుంటూ, వెళ్ళి నాకు కాఫీ తెచ్చిచ్చి తరువాత టిఫిన్ చేయి అన్నాడు ఆర్డర్ వేస్తూ. రుద్ర తన కొంగుకి తడి తుడవడం శివాని చూడదు, కానీ పైనుండి వస్తున్న వాసు చూశాడు. రుద్రకి శివానికి ఏదో లింక్ ఉందని ఫిక్స్ అయిపోయాడు వాసు. శివాని విసుక్కుంటూనే రుద్రకి కాఫీ ఇచ్చి టిఫిన్ చేయడానికి కూర్చుంది. వాసు కూడా శివానికి ఎదురుగా కూర్చుని తింటూ తననే చూస్తూ, ఇది అంత అందంగా ఉంది కాబట్టి ఆ రుద్ర ముందే దీని మీద కన్ను వేశాడు, దీనికోసం చూస్తే ఆ రుద్ర నాపై దృష్టి పెడతాడు
అది పోతే పోనీలే, ఈ స్నేహనైనా లైన్లో పెట్టాలి. కానీ నేను స్నేహాన్ని సొంతం చేసుకోవాలంటే అడ్డుగా ఉన్న ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి అని తనకు టిఫిన్ వడ్డిస్తున్న సురేఖని చూస్తూ చిరాకుగా అనుకున్నాడు వాసు. అతడి చూపు బట్టి మనసులో ఏమనుకుంటున్నాడో అంచనా వేసిన రుద్ర వాసు వైపు కోపంగా చూస్తూ, నీకు నా చేతుల్లో చావు రాసిందేమోరా, అందుకే ఇంతకి దిగజారావు. త్వరలో నీకు చెక్ పెడతా అనుకున్నాడు రుద్ర. టైం అయిపోతుందని శివాని గబగబా తినడం కంప్లీట్ చేసి స్కూల్కి స్టార్ట్ అయింది బన్నీతో కలిసి. శివాని వెనకే వాసు కూడా ఏదో పని ఉన్నవాడిలాగా కార్ తీసుకుని రోడ్పై పడ్డాడు. కొంత దూరం వెళ్ళిన అతడికి శివాని బన్నీని చేపట్టుకుని బస్టాప్ వైపు వెళ్ళడం చూసి స్పీడ్గా తన కార్ వాళ్ళ పక్కన ఆపాడు వాసు. విండో గ్లాస్ దించి, హాయ్ శివాని గారు అని తీయగా పలకరించాడు వాసు. అతడి ఇంటెన్షన్ తెలియని శివాని హాయ్ సార్ అంటూ చిన్న స్మైల్ ఇచ్చి తన పాటికే తను ముందుకు వెళ్ళబోతే, నేను అటే వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను అన్నాడు వాసు. వద్దు సార్, ఈ ఒక్కరోజు మీరు డ్రాప్ చేసినా రేపటి నుంచి అయినా మేము ఆ బస్లోనే కదా వెళ్ళాలి, ఏం అవసరం లేదు, అడిగినందుకు థ్యాంక్స్ అని ముందుకు వెళ్ళిపోయింది ఆమె. నువ్వు అడగాలే కానీ రోజు కారులోనే కాదు, నా ఒడిలో పెట్టుకునైనా తీసుకువెళ్తాను శివాని అని వెళ్తున్న శివాని బ్యాక్ షేప్ చూస్తూ పెదవులు తడుపుకున్నాడు వాసు. అమ్మా, ఆ సన్నీ వాళ్ళ ఫాదర్ నాకు నచ్చలేదు అన్నాడు బన్నీ వెనక్కి తిరిగి వాసుని చూస్తూ. దానికి శివాని చిరుకోపంగా, నువ్వలా అందరినీ అంటూ పోతే ఎలా నాన్నా, అయినా అతను ఎలాంటి వాడైతే మనకెందుకు, పద అంటూ తనని బస్ స్టాప్లోకి తీసుకుని వెళ్ళింది శివాని. వాసు కావాలని వచ్చి శివానీని పలకరించి తనతో రమ్మని పిలవడం, అదంతా రుద్ర ఆఫీస్కి వెళ్తూ కారులో నుండి చూశాడు. ఈ వాసుగాడి కన్ను దాని మీద కూడా పడిందా? అయినా అదేమంత అమాయకురాలు కాదులే, అవకాశం లేక అలా ఉంది కానీ, లేదంటే ఇది దేశాన్నంతా చుట్టి చుట్టి పక్క దేశానికి అమ్మేసే రకం. అదేంటని పోను పోను వాడికి అర్థమవుతుందిలే అనుకుంటూ బన్నీ వైపు ఒకసారి చూసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు రుద్ర. స్నేహ ఆ రోజే రుద్ర ఆఫీస్కి వెళ్ళింది. తన ఆఫర్ లెటర్ చూపించి జాయిన్ అయి తనకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారో కనుక్కుని అక్కడికి వెళ్ళింది. అప్పటికే అందరూ కూడా అక్కడ ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది మేనేజర్ రాజీవ్. అతను కూడా యంగ్స్టరే. పర్మిషన్ అడిగిన స్నేహని చూసి చిన్న స్మైల్తో లోపలికి పిలిచి సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకోమని రాజీవ్ చెప్పడంతో స్నేహ తనని తాను పరిచయం చేసుకుంది. అమ్మడి అందానికి రాజీవ్ ఫ్లాట్ అయిపోయాడు ఫస్ట్ లుక్లోనే. రుద్ర తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూనే స్నేహ వైపు కూడా ఓ కన్నేసి ఉంచాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. ఈ స్టోరీ వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.